హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయే రవ్వ కేసరి ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. కొన్ని చిన్న చిన్న టిప్ పాటిస్తే మాకు రవ్వ కేసరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో మేము తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఆప్షనల్ అండి. ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం దోరగా ఫ్రై చేసుకోవాలా. చూడండి, డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోదు, ఇది పక్కన తీసుకుందాం. చూడండి, అదే కడాయిలో మేము తీసుకున్న బాంబే రవ్వ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద నేను ఏ గిన్నెతో అయితే రవ్వ తీసుకున్నానో అదే గిన్నెతో 3 కప్పుల వాటర్ తీసుకొని రోలింగ్ బౌల్ చేసుకోవాలండి. నేను చూపిస్తాను. 3 కప్పుల వాటర్ తీసుకున్నా ఇందులోనే చిటికెడు ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ అండి. ఇందులోనే 3 యాలకులు ఈ విధంగా దంచి వేసుకున్నాను. ఇది బాగా మసాలాలండి, నేను చూపిస్తాను. ఈ రవ్వ అనేది మాకు గోల్డెన్ బ్రౌన్ రావాలండి. బాగా ఫ్రై అయితేనే మాకు రవ్వ కేసరి అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడన్నా స్వీట్ తినాలన్నప్పుడన్నా మరియు ఏమన్నా ప్రసాదాలు పెట్టుకోవాలన్నా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా రవ్వ కేసరి చేసుకుంటే మాకు నోట్లో వేస్తే వెన్నెలా అండి. రవ్వ కలర్ అనేది బాగా చేంజ్ అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్దండి. ఈ వాటర్ కూడా బాగా మసలాయండి. ఈ వాటర్ తీసుకొని ఇందులో వేసేయాలా. ఈ వాటర్ వేసేసిన వెంటనే ఇది బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడే నేను ఇందులో 1 కప్ మిల్క్ వేసుకుంటున్నాను. ఈ విధంగా మిల్క్ వేసుకుంటే మాకు స్మూత్గా ఉంటుంది రవ్వ కేసరి అనేది. టేస్ట్ కూడా చాలా పెరగద్దండి. మీరు ఈ విధంగా 1 కప్ మిల్క్ వేసి చూడండి. ఇది బాగా మసాలా నేను చూపిస్తాను. చూడండి, ఈ స్టేజ్లోనే నేను ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో ఆ కప్పుతోనే 1 కప్ షుగర్ తీసుకోవాలండి. మీకు స్వీట్నెస్ కొంచెం ఎక్కువ తినే పార్ట్ అయితే 1.5 కప్ తీసుకోవచ్చు. నాకైతే 1 కప్ సరిపోద్దండి. ఈ షుగర్ కూడా బాగా మెల్ట్ అవ్వాలా. ఇది మీకు ఎంత చల్లారినా కానీ గట్టిగా అవ్వదు ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే ఒక 5 మినిట్స్ బాగా ఉడకనిద్దాం. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత 5 మినిట్స్ నేను స్టవ్ కట్టేస్తున్నాను. పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఈ విధంగా నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది మాకు రుచి. చూడండి, నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్ టేస్టీ రవ్వ కేసరి. ఈ విధంగా చేసుకున్నారంటే మీకు చల్లారాక కూడా ఈ విధంగానే ఉంటుంది. నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోద్ది ఫ్రెండ్స్. ఎప్పటికైనా పండగల కన్నా, ఎప్పుడైనా ఫెస్టివల్స్ కన్నా, ఎప్పుడైనా స్వీట్ తినాలన్నప్పుడన్నా ఈ విధంగా రవ్వ కేసరి చేసుకున్నారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.